ఫిలిప్, తర్వాత ప్రిన్స్ కూడా వాళ్ళిద్దరు ప్రభు ఆరాధన చేస్తారు. ఆ తర్వాత ప్రమాణాలు చేస్తారు. కొంతవరకు మీరు ఓపిక కలిగి ఉండవలసిందిగా మనం ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, జీవముగల రాజా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రభా, నరులని సృజించిన తర్వాత, ప్రభా పుట్టించిన తర్వాత పాప క్షమాపణ, మారు మనసు, నిజమైన రక్షణ తర్వాత ఎంతో ప్రాముఖ్యమైన సంగతి వివాహ వ్యవస్థ. ఈ వివాహ వ్యవస్థలో నాకు కావాల్సినటువంటి సాటి అయిన సహాయము, బహుమానాన్ని ప్రభా మీరు నాకు ఇచ్చినందుకే స్తుతిస్తూ గణపరుస్తున్నాను దేవా. ఈ యొక్క వివాహ విషయంలో మీరు చేసిన మేలు మహత్కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ప్రభా, అపోస్తుల కార్యాలు 17:24 నుంచి 30 వరకు, యెషయా గ్రంథం 60:15 నుంచి తిరిగి ప్రభా అంత మాత్రమే కాదు, కీర్తన 33:11, ఈ దేవుడు సదాకాలము దేవుడే అంటారు, తరతరములకు దేవుడు, దేవతలందరికీ కూడా పైన మహత్యము కలిగిన మహారాజా మేము స్తుతిస్తున్నాం ప్రభా. నా పట్ల ప్రభా తండ్రి ఆయన ఏ లోటు లేకుండా సర్వ సమృద్ధి ప్రభా, సత్యవాక్యంలో సత్య వాగ్దానాలతో నా జీవితంలో సర్వ సమృద్ధితో పాటు సుఖ సంతోషంతో పాటు ప్రభా తండ్రి ఆయన ప్రభా ఈ సమయంలో ఆయన ప్రభా ఏ తోడ్పాటు లేకపోయినప్పటికీ దేవా ఈ సమయంలో తండ్రి లేని లోటును కూడా మీరు తీర్చి సంఘంతో, సంఘ పరిశుద్ధులతో, దైవ సేవకుల సమూహంలో, భక్తులు ప్రభా మీ సన్నిధిలో ఈ రీతిగా వివాహ వ్యవస్థలో నాకు పాలపంపులు వివాహ వ్యవస్థలో ఘనంగా ప్రభా మీరు ఏర్పాటు చేసినటువంటి విధానం, ప్రభా మీరు ఇచ్చినటువంటి వాక్య వృత్తాంతాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాను. నా జీవితంలో మీరు చేసిన మేలులన్నిటికీ ప్రభా ఏమి ఇచ్చినా తక్కువే, ఏమి చేసినా కూడా ప్రభా అది లెక్కకు ప్రభా రాదు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నా జీవితాన్ని సమర్పించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధ నామమున ఆరాధించి సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను. నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను. నాకు ప్రభుడవై తెలుసుకుంటూ వస్తున్నాను ప్రభావ. అదే మీ యొక్క సంతోషకరమైన సమయంలో నేను ఆరాధించే ఒక భాగ్యాన్ని ఇస్తూ ప్రేమంతని బట్టి ఎంతగానో హృదయమారా స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను ప్రభావ. అతని లోకంలో నుంచి వేరుపరచు ప్రభావ గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇస్తూ మీ ప్రేమంతని బట్టి వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటూ వస్తున్నాను ప్రభావ. రక్షించుకున్న నాటి నుండి ప్రభావ ఇప్పటి వరకు నా జీవితంలో నేను చేస్తూ వచ్చిన మేలుంతని బట్టి కూడా ఎంతగానో నేను హృదయమారా స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. అంత మాత్రమే కాదు ప్రభావ, ప్రతి వివాహ విషయంలో కూడా నేను చేస్తూ వచ్చిన వాగ్దానాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటూ వస్తున్నాను. అంత మాత్రమే కాదు ప్రభావ, యెషయా 60:15 ప్రకారం ప్రభావ అతన్ని బహుతరముల వరకు నేను సంతోషకారణంగా చేస్తానని ప్రభావ నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కూడా ఎంతగానో వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటూ ప్రభావ అతని యొక్క వాగ్దానాన్ని ప్రభావ నా పట్ల నెరవేర్చుకుంటూ వచ్చిన యొక్క మహాప్రేమంతని బట్టి కూడా ఎంతగానో హృదయమారా స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు. అంత మాత్రమే కాదు ప్రభావ అతని నా జీవితంలో ఎంత ఘనమైన కార్యం ప్రభావ
చేసుకుంటూ వచ్చిన మీ యొక్క మహాప్రేమంతను బట్టి నాకు ఇచ్చిన భాగస్వామిని బట్టి కూడా ఎంతగానో ఉదయమారా స్థుతిస్తూ ఆరాధిస్తూ ఇంతగా నాయుడు ప్రేమను చుట్టూ వచ్చిన నా గొప్ప దేవుని ప్రభావ ఏమి ఇష్టం స్నానాన్ని గుర్తెరుగుతూ ఇచ్చిన కొద్ది నా స్థుతి ఆరాధన నీ పాదములకే సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో వీరిద్దరు కూడా ఇయ్యాలా నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి ప్రిన్సిని నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణంగా నమ్మి ఈమెను నా పెండ్లి భార్యగా స్వీకరించుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కష్టములు ఎందును సుఖములు ఎందును ఈమెను ప్రేమించి కాపాడుదనని వాగ్దానం చేయుచున్నాను. ప్రతి దినము ఈమెతో కలిసి మోకాళ్ళ మీద నుండి దేవుని వాక్యమును చదువుటతో ప్రారంభించి ఆ రీతిగా దినమును ముగింతునని యేసుక్రీస్తు నామమును మహిమపరిచి హెచ్చించదనని ప్రమాణం చేయుచున్నాను. జీవిత కాలమంతా నా దేవుని ఎదుట సర్వశక్తిగల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనది ఏదియు నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నాగరాజు ఫిలిప్పును నా కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణంగా నమ్మి ఈయనను నా పెండ్లి భర్తగా స్వీకరించున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమి అందును లేమి అందును ఈయన ఎడల నమ్మకంగా ఉందని ఈయన్ని ప్రేమించి పరామర్శించదునని వాగ్దానం చేయుచున్నాను. జీవమను కృపావరములో నాతో పాలిభాగస్తుడని ఈయనను నా స్నేహితునిగాను సహచరిగాను ఎంచి ప్రభునందు సమస్తమును ఈయనతో పంచుకునేదని ప్రమాణం చేయుచున్నాను. ప్రతి దినము ఈయనతో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యమును చదువుటతో ప్రార్థనతో ప్రారంభించదునని ఆ రీతిగానే ముగింతునని ప్రమాణం చేయుచున్నాను. నా దేహము ఈయన దేహం దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనంగా ఉంచుదునని ప్రమాణం చేయుచున్నాను. నా హృదయమందు నా జీవితమందు ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకంగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణం చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి హెచ్చించదనని ప్రమాణం చేయుచున్నాను. నా జీవిత కాలమంతా ఈయనతోనే ఉండునని ఇతరులెవరిని
దేవుని ప్రమాణం ఆశించదని చేయుచున్నాను. ప్రమాణము చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయం చేయను గాక. సహాయం చేయను. ఈ సమయంలో చూడు విఎం వారు ప్రార్థన చేస్తారు. ఉన్నారా? సౌడు మధు మమ్మీ డాడీ షాప్